Next example 7. Example 7. In triangle PQR, right angle at Q, PQ equals to 3 and PR equals to 6 centimeters. Determine angle QPR and angle PRQ. మనం ఇంతకుముందు క్వశ్చన్లో ఏం నేర్చుకున్నాం? ఎగ్జాంపుల్ 7లో ఏం నేర్చుకున్నామంటే మనకు యాంగిల్ ఇచ్చాడు, లెంత్ కనుక్కోండి. కానీ ఇక్కడ ఏంటి, లెంత్ ఇచ్చాడు, యాంగిల్స్ కనుక్కోండి. ఓకేనా? ఏమి ఇచ్చినా మనం యూజ్ చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? రైట్. ఇప్పుడు PQR అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అంటే Q, PQR. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో PQ ఈక్వల్స్ టు 3, దిస్ ఈజ్ 3. నెక్స్ట్ PR ఈక్వల్స్ టు 6, దిస్ ఈజ్ 6. ఓకేనా? నెక్స్ట్ QR తెలుసుకుందామా? కనుక్కోవచ్చు కదా QR. చూద్దాం, మనకేమైనా అవసరం అయితే కనుక్కుందాం, లేకపోతే అవసరం లేదు చూద్దాం. ఫస్ట్ QPR ట్రై చేద్దాం. QPR అంటే ఏమి? యాంగిల్ అట్ P అంటారు. ఈ మిడిల్లో ఉంది కాబట్టి ఆ యాంగిల్ మనకి P దగ్గర మనకి యాంగిల్ కావాలి. సరే, ఇప్పుడేంటి P దగ్గర అంటే ఏంటి? దీనికి ఇది ఏంటి? ఇది ఆపోజిట్ అవుతుంది అంతేనా? దిస్ ఈజ్ ఆపోజిట్ అండ్ దిస్ ఈజ్ అడ్జసెంట్ అండ్ దిస్ ఈజ్ హైపోటెన్యూస్. ఇప్పుడు చూడండి, మనకు తెలిసినది ఏంటి? అడ్జసెంట్ తెలుసు, హైపోటెన్యూస్. మరి అడ్జసెంట్కి హైపోటెన్యూస్కి ఉండే రిలేషన్ ఏంటి? అది కాజ్ అయినా కావచ్చు, సీకెంట్ అయినా కావచ్చు. నేను ఇప్పుడు కాజ్ అనేది తీసుకుంటాను. సో కాస్ P ఈక్వల్స్ టు, కాస్ P ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కాస్ P ఈక్వల్స్ టు దట్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎప్పుడు వస్తుంది మనకు? ఎంత తెలుసు? 3 అని తెలుసు. హైపోటెన్యూస్ వచ్చేసి 6. 3 1s 3 2s, 3 1s 3 2. ఎంత వచ్చింది మరి? 1/2 వచ్చింది. ఇదంతా ఏంటి? దేనికి ఈక్వల్? కాస్ Pకి ఈక్వల్. ఇప్పుడు జాగ్రత్త, కాస్ P ఈక్వల్స్ టు 1/2. కాజులో 1/2 వాల్యూ ఎప్పుడు వస్తుంది? కాజులో 1/2 వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే కాస్ 60 అయితే 1/2, కాస్ 60 degrees. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాజ్ ఇక్కడ కాజే, రెండు క్యాన్సిల్ చేయండి అని చెప్తారు, క్యాన్సిల్ చేయకూడదు మరి. ఎందుకంటే జస్ట్ వీ హ్యావ్ టు కంపేర్ ద యాంగిల్స్ అంతవరకు. ఈ కాజ్ ఉంది, కాజ్ ఉంది, క్యాన్సిల్ అయ్యింది, యాంగిల్ ఈక్వల్ అవుతుంది, P ఈక్వల్స్ టు 60. అది కరెక్ట్ కాజ్. యాక్చువల్గా కరెక్ట్ ఏంటి అంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ యాంగిల్స్ కంపారిజన్. సో P ఈక్వల్స్ టు 60 degrees అని చెప్తుంది. P ఈక్వల్స్ టు 60 degrees. ఓకేనా? P వాల్యూ చేసి మరి R వాల్యూ కనుక్కోవచ్చా? R వాల్యూ కావాలి, కనుక్కోవచ్చు. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అయితే 180 degrees. సో ఇక్కడ 90, ఇది 60, ఎంత అవుతుందమ్మా? 150. సో 180లో 150 పోతే ఇదంతా 30 degrees అని చెప్పచ్చు డైరెక్ట్గా. లేదు సార్ మనం ఇలా అనుకున్నామంటే ఇలా కూడా కనుక్కోవచ్చు. అప్పుడు యాంగిల్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఇది తీసుకోవాలి. చూడండి, ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ వేస్తే ఇప్పుడు సేమ్ PQR. ఇప్పుడేంటి? 3, PQ ఈక్వల్స్ టు 3 కదా. సో దిస్ ఈజ్ 3. PR ఈక్వల్స్ టు 6. PR అంటే సేమ్ హైపోటెన్యూస్. QR మనకి తెలియదు, అవసరం కూడా లేదు చూడండి. కాబట్టి ఇప్పుడు దీన్ని నేను యాంగిల్ అనుకుంటా. సో దిస్ ఈజ్, ఇదేమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. ఇదేంటి? ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఓకేనా? సో మనకు అన్నీ తెలుసు కదా ఇప్పుడు. అంటే ఏంటి? ఈ ఆపోజిట్ తెలుసు, ఈ హైపోటెన్యూస్. మరి ఆపోజిట్కి హైపోటెన్యూస్కి ఉండే రిలేషన్ ఏంటి? ఆపోజిట్కి హైపోటెన్యూస్కి ఉండే రిలేషన్ ఏంటి అంటే సైన్ అనేది రిలేషన్. ఏంటిమా? సైన్. సో ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు? సైన్
ఆర్ సైన్ ఆర్ ఈక్వల్స్ టు మనకు ఆపోజిట్ బై హైపోటెనస్ అనేది ఫార్ములా. ఓకేనా? సో ఆపోజిట్ బై హైపోటెనస్ సైన్ ఆర్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ఆపోజిట్ వాల్యూ 3 by what is that hypotenuse 6 3 1s 3 2s so 1 by 2 this is the sin r equals to 1 by 2. ఓకే, ఇప్పుడు sin r equals to 1 by 2 అని తెలుసు. అదే కదా మనకు వచ్చింది అక్కడ రాసాను. ఇప్పుడు సైన్లలో 1 by 2 ఎప్పుడు వస్తుంది? సైన్లలో 1 by 2 ఎప్పుడు వస్తుంది? సైన్ 30. Sin r equals to sin 30 degrees. So comparison angles, angles comparison. Therefore r equals to 30 degrees. Okay, ఇలా అయినా చేయొచ్చు. మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సో ఏ యాంగిల్ ఏంటి? ఇది 90 degrees అని మనకు తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు కదా, రైట్ యాంగిల్ అట్ క్యూ అంటే క్యూ దగ్గర 90 degrees. నెక్స్ట్ మళ్ళీ పీ వాల్యూ తెలుసు, పీ అంతా 60. ఓకేనా? 90 60 150. ఇది టోటల్గా సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 మైనస్ 150 అంటే 30. సో కరెక్టే కదా. సో ఇక్కడ ఆర్ కూడా ఏమిచ్చింది మనకు 30 degrees అనేది వచ్చింది. ఓకేనా? దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 7.